ఫ్రెండ్స్, పొద్దున్న లేచిన వెంటనే పాదం కిందకి మోపగానే ఆ మడమ దగ్గర భయంకరమైన నొప్పి వస్తుందా? గోడని పట్టుకుని నడవలసిన పరిస్థితి ఏమైనా ఉంటుందా? అలాగే ఒక 4-5 అడుగులు పడితే కానీ ఆ మడమ దగ్గర ఉండే నొప్పి తగ్గట్లేదు అని అంటే దాన్ని ప్లాంటార్ ఫేసైటిస్ అని అంటారు. దాని గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడదాం. ఇది ఓన్లీ పొద్దున్న లేచినప్పుడే కాదండి. చాలామందికి కొంతసేపు కూర్చున్నారు, ఒక 10 నిమిషాలు కూర్చుని మళ్ళీ లేచి నించోగానే మళ్ళీ ఆ మడం పైన ప్రెషర్ పడగానే ఏదో సూదులతో గుచ్చేస్తున్నట్టు, కత్తిపెట్టి పొడి చేసినంతలాగా నొప్పి వచ్చేస్తుంటుంది అనమాట అక్కడ ఏరియాలోని. ఎందుకు అని అంటే అక్కడ ప్లాంటార్ ఫేసియా అని ఒకటి ఉంటుంది, అది ఇరిటేట్ అయి ఉంటుంది, ఇన్ఫ్లేమ్ అయిపోతుంది. అది ఆ ఇన్ఫ్లమేషన్కి మోస్ట్ కామన్ కారణం అనేది క్యాల్కేనియల్ స్పర్ లేదా హీల్ స్పర్ అని కూడా అంటారు. అక్కడ ఆ మడమ దగ్గర ఉండే బోన్ ఏదైతే ఉంటుందో క్యాల్కేనియల్ బోన్, దానికి ఒక చిన్న కొమ్ములాగా, ఈ ఫోటోలో చూసారా, ఒక చిన్న కొమ్ములాగా డెవలప్ అయింది. ఇది అక్కడ ఫేషియా ఏదైతే ఉంటుందో ఒక బ్యాండ్ లాగా దాన్ని ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేయడం వల్ల అది సెన్సిటివ్ అయిపోతుంది. దానిపైన ప్రెషర్ పడగానే వెంటనే నొప్పి అనేది వచ్చేస్తుంది. ఆ 4-5 అడుగులు వేసిన తర్వాత కొంచెం నొప్పి తగ్గుతుంది, కానీ జీరో అయిపోతుంది. జనరలీ రోజంతా కూడా వాళ్ళకి ఆ చిన్న నొప్పి అనేది అలా కంటిన్యూస్గా ఉంటుంది. పడుకుంటే అమ్మయ్య హాయిగా ఉందిరా అని అనిపిస్తుంది, మళ్ళీ పొద్దున్న లేవగానే ఇబ్బంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే చాలామందికి అసలు వాళ్ళకి ఆ క్యాల్కేనియల్ స్పర్ ఉన్నది అని నొప్పి డెవలప్ అయ్యేంత వరకు తెలియదు. ఎందుకంటే ఈ స్పర్ అనేది రాత్రికి డెవలప్ అవ్వదు, కొన్ని నెలల పాటు టైం పడుతుంది అనమాట. స్లోగా డెవలప్ అవుతుంది, ఎందుకంటే బోన్ కదా, అది డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ నొప్పి మాత్రం 1 fine day స్టార్ట్ అవుతుంది. సో ఆ నొప్పి అనేది స్టార్ట్ అవ్వగానే అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నాకు ఎందుకు డెవలప్ అయింది అని చెప్పి. మోస్ట్ కామన్ కారణం అనేది మనం నించునే పోస్చర్. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే రైట్ హ్యాండ్ని ఎక్కువ వాడడం, కొందరు లెఫ్ట్ హ్యాండ్ని ఎక్కువ వాడడం చేస్తారు కదా, అలాగే కొందరు రైట్ లెగ్ పైన ఎక్కువ వెయిట్ పెడుతూ ఉంటారు, కొందరు లెఫ్ట్ లెగ్ పైన ఎక్కువ వెయిట్ పెడుతూ ఉంటారు. అది వాళ్ళ బాడీ టెండెన్సీ అనమాట, అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. దానికి తోడు వాళ్ళు కొంచెం ఓవర్ వెయిట్గా, ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ పాదం పైన పడే ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మరికొందరికి మీరు అబ్జర్వ్ చేస్తే పాదం అనేది ఫుల్ ఫ్లాట్గా పడదు, కొంచెం ఇగుడు దిగుడుగా పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఫోటోలో చూస్తున్నారా, రకరకాల మంది చిన్న యాంగిల్స్తోని వేరేగా పెడుతూ ఉంటారు పాదం అనేది కిందకి. అలా పెట్టడం వల్ల ఆ ప్లాంటార్ ఫేషియా ఏదైతే ఉందో అది ఇరిటేట్ అవుతూ ఉంటుంది. క్యాల్కేనియల్ బోన్ పైన ఎక్స్ట్రా గ్రోత్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. అలాగే కొన్ని రకాలైన ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఎక్కువసేపు నించోవలసి వస్తుందో, ఈవెన్ హౌస్ వైఫ్ కూడా ఎక్కువసేపు నించుంటారు కదా, కిచెన్లో అని కానీ ఇంట్లో పనుల గురించి అని కానీ, వాళ్ళైనా సరే ఆ మడం పైన ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది, దానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాలైన స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే బాగా ఎక్కువగా జంపింగ్ చేస్తారు, సడన్ స్ప్రింటింగ్ అనమాట, పరిగెత్తడాలు అవి చేస్తూ ఉంటారు, ఎస్పెషలీ హార్డ్ సర్ఫేస్ పైన, అలాంటి వాళ్ళకి కూడా ఈ కంప్లైంట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ షూస్ కరెక్ట్గా ఎవరైతే వాడరో, అంటే మీరు నార్మల్ వాకింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే మీరు స్పోర్ట్స్ షూ వాడుతూ ఉండొచ్చు, బట్ ఆ స్పోర్ట్స్ షూకి హీల్ బాగా పెద్దది ఉంది, లేదంటే మీరు రెగ్యులర్గా వాడే షూకి హీల్ పెద్దది ఉన్నది. ఆ హీల్ పెద్దది ఉన్నప్పుడు మళ్ళీ మీ ఫుట్ ప్లేసింగ్ అనేది ఇంప్రాపర్గా ఉంటుంది. లోపల ఇన్సోల్ అనేది సాఫ్ట్గా లేదు, కుషనింగ్ లేదు, దానివల్ల కూడా ఫేషియా డిస్టర్బ్ అవుతుంది. లేదు, ఫుట్ ఆర్చ్ అని ఉంటుంది చూసారా, ఈ ఫోటోలోని ఈ భాగంని ఫుట్ ఆర్చ్ అని అంటారు. ఆ ఫుట్ ఆర్చ్ ఏదైతే ఉంటుందో దానికి కరెక్ట్గా సపోర్ట్ ఇవ్వలేదనుకోండి, మీరు బాగా ఎక్కువసేపు నించున్నప్పుడు ఆ హీల్ పైన ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది, క్యాల్కేనియల్ స్పర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏజ్ పెరుగుతున్న కొలది మన మడం కింద నుండే ఒక న్యాచురల్గా ఉండే ఫ్యాట్ ప్యాడ్ ఉంటుంది అనమాట, ఒక రకమైన కుషనింగ్ అనమాట, న్యాచురల్గా ఉంటుంది, అది పల్చబడిపోతూ ఉంటుంది. అది పల్చబడిపోవడం వల్ల మనం హార్డ్ సర్ఫేస్ మీద నడిచినప్పుడు ఆ క్యాల్కేనియల్ బోన్ అనేది గుచ్చుకోవడం వల్ల ఆ ప్లాంటార్ ఫేసియా అనేది ఇరిటేట్ అవుతుంది. ఈవెన్ డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళకి కూడా ఈ ప్లాంటార్ ఫేసైటిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్, పెయిన్ ఎక్కువగా ఉన్నది అని అంటే ఆ ఏరియా దగ్గరంతా, ఆ మడమ దగ్గరంతా ఐస్ ట్యూబ్తోని కోల్డ్ ప్యాక్స్ పెట్టచ్చు. వెంటనే అక్కడ ఉండే ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది. ఎక్కువసేపు నించునే ప్రొఫెషన్లో ఉన్నారు, బయటని వెళ్ళి ఎక్కడైనా సరే,
షూస్ తీసుకోండి, మంచి షూస్ తీసుకోండి. మంచి షూ అంటే అర్థం ఏంటి? దానికి మనం ఇందాక చెప్పుకున్న ఫుట్ ఆర్చ్కి మంచి సపోర్ట్ అనేది ఉండాలి. హీల్ అనేది బాగా ఎక్కువగా ఉండకూడదు, ఒక లెవెల్లో ఉండాలి. ఓవరాల్ సోల్ అనేది థిక్గా ఉండాలి, లోపల కుషనింగ్ బాగుండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా నించున్నప్పుడు మీ బాడీ వెయిట్ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లేదంటే ఈ క్యాల్కేనియల్ స్పర్ ఉండడం వల్ల మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఏంటంటే మీ పొజిషన్ కొంచెం ఎగుడు దిగుడుగా నడవడం అని చెప్పేసి నించున్నా కొంచెం ఒక పక్క ఎక్కువగా వెయిట్ పెట్టడం అని చేసినప్పుడు మోకాళ్ళు పైన ప్రెషర్ పడుతుంది, నడుం పైన ప్రెషర్ పడుతుంది, బ్యాక్ పైన కూడా ప్రెషర్ ఎక్కువైపోయి ఈ ఏరియాస్లోని పెయిన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి. లేదు ఇంట్లోని నడుస్తున్నారు, మీరు కంపల్సరీగా సాఫ్ట్ కుషన్ది ఉండే చెప్పులు లాంటివి ఏదైనా వేసుకోండి. లేదు ఈ విధమైన నార్మల్ ఆర్చ్ సపోర్ట్స్ అనేవి దొరుకుతాయన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ సెంటర్లోని, మీకు ఈ వీడియోలో కనబడుతున్నదో లేదో తెలీదు, ఇక్కడ సెంటర్లోని చిన్న హాలోగా ఉంటుందన్నమాట. సో దట్ అక్కడ క్యాల్కేనియల్ బోన్స్ స్పర్ ఏదైనా ఉన్నా సరే అక్కడ అది అకామిడేట్ అవుతుంది. ఈ సైడ్స్ని కొంచెం థిక్గా ఉంటుంది. సో దట్ మీ బాడీ వెయిట్ అంతా ఈ పక్కన ఉండే కుషన్ పైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఇది మీకు వెల్క్రో మీ ఆర్చ్ పైన సపోర్ట్ పెట్టుకోవడానికి అనమాట. సో ఈ ఫోటోలో చూసారా? ఈ ఫోటోలో చూసుకున్నట్టుకు దీన్ని శుభ్రంగా పాదానికి పెట్టేసుకుని మీరు ఇంట్లో నడుస్తున్నప్పుడైనా వేయచ్చు. లేదు మీరు ఎక్కువసేపు నించుంటారు అని అనుకున్నప్పుడు దీనిపైన సాక్స్ వేసుకుని మీరు బయటికి వెళ్ళచ్చు. లేదు ఈవెన్ పడుకునేటప్పుడైనా సరే మీకు ఈ ఆర్చ్ని కొంచెం సపోర్ట్ కరెక్ట్గా యాంగిల్ తీసుకురావడానికి పడుకునేటప్పుడు ఇది పెట్టుకుని పడుకున్నా ఓవర్ నైట్ అంతా ఆర్చ్ సపోర్ట్ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతుంది. పాదం కిందన ఒక టెన్నిస్ కానీ స్పాంజ్ బాల్ పెట్టుకుని ముందుకి వెనక్కి చేసినప్పుడు ఆ ప్లాంటార్ ఫేసియా మసాజ్ కింద ఈ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. దీంతో పాటు రెస్ట్ తీసుకోవడం, బాడీ వెయిట్ తగ్గించడం, మీ పోస్చర్ అనమాట, అంటే నించునేటప్పుడు నడుస్తున్నప్పుడు పాదం ఫుట్టింగ్ ఎలా పడుతున్నది అనేది కాన్షియస్గా 2 పాదాల పైన ఈక్వల్ ప్రెషర్, పాదం అంతా ఈక్వల్ ప్రెషర్తోని కరెక్ట్గా నడవడం అనేది ప్రాక్టీస్ చేసి కాన్షియస్గా అలవాటు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ దీనికి హోమియోపతిక్ మెడిసిన్ ఒకటి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నేను ఫ్రీక్వెంట్గా ఇచ్చేది రస్టాక్స్ 30 అనే మెడిసిన్ ఉంటుంది. దీన్ని పొద్దున్న రాత్రి వేసుకుంటే అక్కడ ఉండే ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్లమేషన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఈ ఒక్క మెడిసినే కాదు, చాలా రకాలైన మెడిసిన్స్ ఉంటాయి. సో ఇది ఒక 1 వీక్ వేసుకున్న తర్వాత మీకు పెద్ద రిలీఫ్ రావట్లేదు అని అంటే మీ ఇంటి దగ్గర ఉండే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ డీటెయిల్డ్ కేస్ హిస్టరీ అంతా తీసుకుని మీకు మీ బాడీ టైప్కి సూట్ అయ్యే మెడిసిన్ మరొకటి ఏదైనా సరే ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. దీంతోపాటు ఈ ఫుట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తే పొద్దున్న లేవగానే డైరెక్ట్గా పాదం కిందకి పెట్టే ముందు పాదాన్ని ఈ విధంగా ఒక 10 టైమ్స్ అనమాట, క్లాక్ వైజ్, ఒక 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ముందుకి వెనక్కి ఈ విధంగా మూవ్ చేయడం వల్ల ఆ పాదం ఏదైతే ఉంటుందో అక్కడ ఫేషియా అవి కొంచెం వార్మప్ అవుతుంది. వార్మప్ అవ్వడం వల్ల ఆటోమేటిక్లీ బ్లడ్ సర్క్యులేషన్ అది ఇంప్రూవ్ అవ్వడం వల్ల అప్పుడు మీరు నడవడం మొదలు పెడితే అప్పుడు మీరు మంచం మించి దిగి కాలు కింద పెట్టినప్పుడు అంత సివియర్ పెయిన్ అనేది రాదు. ఈవెన్ ఏదైనా వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు ఇదే విధంగా పాదాన్ని కంప్లీట్గా ఒకసారి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకుని అప్పుడు షూస్ వేసుకుని ఎక్సర్సైజ్కి వెళ్తే ఆ ఇన్ఫ్లమేషన్, ప్లాంటార్ ఫేషియా ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అండ్ ఎవరైతే ఎక్కువసేపు నించుంటారో ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ మధ్యలోని మీరు కూర్చున్నప్పుడు పాదాన్ని ఇదే ఎక్సర్సైజ్ అనేది కూర్చుని ముందుకి వెనక్కి ఈ విధంగా సర్క్యులర్ మోషన్స్ బోత్ ఫీట్ అనమాట, 2 కాళ్ళకి కంపల్సరీ చేయడం అనేది ప్రాక్టీస్ చేసుకుంటే గ్రాడ్యువల్గా ఆ హెల్ప్ అనేది ఉంటుంది. బాగా ఎక్కువగా సివియర్గా ఉన్నది అని అంటే ఆ స్పర్ని కట్ చేసి తీస్తారు. బట్ అదొక రేర్ సర్జరీ. ఆ లెవెల్కి వెళ్ళక్కర్లేకుండానే ఈ మెథడ్స్ అన్నీ ఫాలో చేస్తే జనరల్గా సరిపోతూ ఉంటుంది. ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్ ఉందంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజుల. సర్వేజన సుఖినో భవంతు.